హైవేస్ ఊరపంది కూడా వీడికన్నా బాగానే ఉంటుంది, అంత కొంచెం బెటర్గానే ఉండేది. హసన్ జిల్లాలోని హోలీ నర్సాపురంలో గనిగడ అనే ప్రాంతంలో ఫామ్ హౌస్ 2021లో, మేబీ ఇప్పుడు కరోనా డేస్ అది 2021లో 47 సంవత్సరాల వయసున్నటువంటి వాళ్ళ పని మనిషి మీద ఈ ఊరపందిగాడు, ఈ కాంపెసాచిగాడు, వీడి ముట్టికి ఇప్పుడు 34 సంవత్సరాలు, అంటే అప్పుడు ఎంత, ఇంకో 4 సంవత్సరాలు తక్కువ, అంటే 30 సంవత్సరాలు. వాడు ఆమె మీద 2 సార్లు బలాత్కారం చేశాడు. ఆ బలాత్కారం చేస్తున్నప్పుడు కూడా మొత్తం వీడియో ఫుటేజ్ పెట్టుకొని మొత్తం వీడియో రికార్డింగ్ చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్. ఆ ఎంజాయ్ చేసినప్పుడు కూడా వాడి యొక్క స్పెర్మ్ ఆమె బట్టల మీద వేసాడు, చీరల మీద. అంటే ఇక రాక్షసుడు, కామాంధుడు అన్నట్టు. ఈవెన్ వాడి దగ్గర బయటపడ్డవి కనుక మొత్తం చెక్ చేస్తే వీళ్ళంతా కూడా కేసులు పెడితే వీడికి ఎన్ని వేల సంవత్సరాలు జైల్లో ఉంటాడు బాబు అనిపించింది పోలీసులకి. బట్ ఇప్పుడు ఓవరాల్గా 4 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 26న వీడికి సంవత్సరం వీడియో బయటికి రాగానే 2024 ఏప్రిల్ 26న వీడు జర్మనీ వెళ్ళిపోయాడు. ఏప్రిల్ 28న హోలీ నర్సాపురంలో ఈమెయిల్ కేసు పెట్టాను. దెన్ ఆ తర్వాత వాడు జర్మనీలో ఉండడం తెలుసుకొని వాడి యొక్క అంతకుముందు వాడు ఎంపీ, అప్పటికి రిజల్ట్ అనౌన్స్ కాలేదు, సో స్టిల్ ఎంపీగా ఉన్నాడు. వీళ్ళకి వచ్చేసి ఏంటంటే డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉంటుంది, దాంతో వాళ్ళకి చాలా క్లోజెస్ అనేవి ఉంటాయి. దాన్ని రద్దు చేయమని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తూ వాడిని ఇటుపతి ఇండియాకి రప్పించాలని చెప్తూ ఫైనల్లీ రప్పించారు. మే 31న బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే అప్రాక్సిమేట్లీ 14 నెలలు. ఈ 14 నెలల పాటు జైల్లోనే ఉన్నాడు, బెయిల్ రాల. మొత్తం 26 మంది సాక్షులు విచారించారు. 2000 పేజీల తాలూకు దాన్ని చార్జ్షీట్ అందామా లేదా ఆధారాలు అందామా, మొత్తం ఇంకా నివేదిక అనుకున్నామా చూడండి. అందులో మొత్తం మెన్షన్ చేశారు పోలీసులు. వీడు ఆడవారిని బలవంతంగా శారీరకంగా హింసించి రేప్ చేస్తాడు. ఆ తర్వాత మొత్తం వీడియో ఫుటేజ్ రికార్డ్ చేసి దాంతో వీళ్ళని బెదిరేస్తాడు. మరలా దాన్ని వాడి ఫ్రెండ్స్కి వాళ్ళకి పంపుకుంటాడు. వాడు ఖాళీగా ఉన్నప్పుడు చూసుకొని ఎంజాయ్ చేస్తాడు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ యాక్ట్ అన్నట్టు ఇక్కడ అప్లై అయింది. అండ్ మనుషులని శారీరకంగా హింసించాడు, రేప్ చేశాడు, మరలా దాన్ని ఇతరులకు పంచుకుంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వీడి మీద నమోదైన సెక్షన్లు క్రాస్ చెక్ చేస్తే ఈరోజు జడ్జి వీడు బయట ఉండడానికి అనర్హుడు, వన్స్ వాడు తప్పు చేసిన తెలియగానే నేను తప్పు చేశాను తక్కువ శిక్ష వేయండి వాడు హడావుడి చేస్తూ ఉంటే, ఒరే యదవా నువ్వు బయట ఉండటానికి ఇల్లు లేదురా అని జీవిత ఖైదు వేసి పాడేశారు. జీవితకాలం జైలు లేనివాడు. మరలా ఇప్పుడు వాడి మీద నమోదైన 4 కేసులు. అందులో ఫస్ట్ కేసు విషయంలోనే ఈ తీర్పు అన్నది వచ్చింది. 2, 3 ఉన్నాయి, అవి కూడా అత్యాచారమే, రేపులే. 4వది లైంగిక వేధింపులు. ఒక అత్యాచారం దానిలో జీవిత ఖైదు, 2, 3 దానిలో విచారణ జరిగింది. వాడు ఇలా ఇంకా బయటికి రాడు కూడా. నిన్న మొన్న మీలో చాలామంది చెప్పుకొచ్చారు ఏమని, వాళ్ళ అయ్య రేవణ్ అనేవాడు మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ యొక్క కొడుకు, ఈ రేవణ్ యొక్క తమ్ముడు ఎవరైతే ఉన్నారో కుమారస్వామి కేంద్ర మంత్రి, వాళ్ళు ఒకటే, అబ్బే వాడి శిక్ష పడదన్నారు. ఏమైంది ఈరోజు? సో చూస్తూ ఊరుకోదండి. జేవరూకి ఎన్డీఏ అయినా న్యాయస్థానాల దీని లిమిట్ అనేది ఉంటుంది, మీరు గుర్తుంచుకోండి. ప్రతిది కూడా ఫూలిష్గా లింక్ పెట్టకండి గవర్నమెంట్కి. వాడు చేసిన మామూలు పాపమా అండి? 48 ఏళ్ళ పెద్ద ఆవిడతో 30 సంవత్సరాల వీడు అప్పట్లో అంత దారుణంగా అసలు ఎలాగండి? నరకం చూపెట్టాడు పాపం ఆమెకైతే. ఆ తర్వాత మరలా వేధింపులు హింసించి ఎలా ఇలా అయ్యా రేవణ్ గారు, వాడు హోలీ నర్సాపురంకి సంబంధించిన ఎమ్మెల్యే, వాడిని చివాట్లు పెట్టి వాళ్ళకి 10 లక్షలు జరిమానా వేశారు. అందులో 7 లక్షల రూపాయలు ఈమెకి ఇమ్మన్నారు, బాధితురాలికి ఇమ్మన్నారు. 7 లక్షలు బాధితురాలికి ఇవ్వాలి, రిమైనింగ్ కోర్టు జరిమానాలు అన్నట్టు. సో ఇప్పుడు విషయం ఏంటి, వీళ్ళు ఈజీగా పైకోర్టుకి వెళ్తారు, మెయిన్ వాడు జైల్లోనే ఉంటాడు. ఎందుకు? ఇంకా రిమైనింగ్ 3 కేసులు ఉన్నాయి కదా. మీకు అర్థమైంది ఇప్పుడు నేనేం చెప్తున్నాను? దేనికైనా ఒక పద్ధతి అనేది ఉంటుంది, దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. డబ్బు ఉంది, అధికారం ఉంది, రకరకాలుగా మీరు చెలరైపోతూ ఉన్నా దేవుడు అనేవాడు అప్పుడు ఉన్నాడు. ఆ దేవుడే ఆ మనిషిలోకి వచ్చేసి శిక్ష పడాల్సిన శిక్ష పడేలా చేస్తాడు. దీని కర్మ సిద్ధాంతం కూడా అంటారు. సో ఈ ఊరపందికి జీవిత ఖైదు శిక్ష ఓన్లీ ఒక కేసు సంబంధించి, ఇక రిమైనింగ్ కేసులు ఉన్నాయి కదా, అప్పుడు మరలా మాట్లాడుకుందాం. వీడు నిజంగా జైల్లో ఆత్మహత్య చేసుకుని చస్తాడని నాకు అనిపిస్తుంది. అది అయితే నిజంగా చాలా చాలా సంతోషం.